ప్రైజ్ ద లార్డ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అధ్యాయం ఆదికాండం 41వ అధ్యాయం. ఇప్పటిదాకా దేవుడు 40 అధ్యాయాలు చదవడానికి, అందులోని విషయాలు తెలుసుకోవడానికి ఇచ్చిన దేవుని కృపను బట్టి దేవునికి వందనాలు. ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఫరో 2 కలలు అంటాడు. దాని భావాలు యోసేపు వివరిస్తాడు. దాని విషయాల గురించి ఈ అధ్యాయంలో చూస్తాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఫరో కలలు మొదటి వచనం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఫరోకి ఒక కల వచ్చింది. ఆ కలలో అతడు ఎక్కడున్నాడంటే ఏటి దగ్గర. ఏటి అంటే చెరువు అని గుర్తుపెట్టుకోండి, మీకు అర్థం కావడానికి చెరువు. చూపునకు అందమైనయు బలిసినవి నైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. ఆ కలలో ఆయన ఏటి దగ్గర నిల్చొని ఉన్నాడు. అప్పుడు చూడడానికి అందంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి 7 ఆవులట. ఎన్ని ఆవులు? 7 ఆవులు. ఇది అండర్లైన్ చేసుకోండి. 7 ఆవులు. ఎన్ని ఆవులు? 7 ఆవులు ఈటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయిచుండెను. చూడడానికి అందంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి 7 ఆవులు. ఆ చెరువులో నుండి, ఆ ఈటిలో నుండి బయటకు వచ్చేసి జమ్ములో మేస్తూ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్, వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఎడ్డున ఆ ఆవుల దగ్గర నిల్చుచుండెను. మరి 7 ఆవులు వచ్చినాయి. మరలా 7 ఆవులు వచ్చినాయి. అవి చూడడానికి ఎలా ఉన్నాయంటే వికారంగా ఉన్నాయి, చిక్కిపోయి ఉన్నాయి. అవి ఏం చేశాయంటే ఈ బలిసిన అందంగా ఉన్న 7 ఆవుల దగ్గర నిల్చొని ఉన్నాయి, మేయట్లేదు, నిల్చొని ఉన్నాయి. నెక్స్ట్ వచనం. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అప్పుడు చిక్కిపోయిన ఆవులు ఉన్నాయి కదా, ఈ ఆవులు బలిసిన ఆవుల్ని తినేస్తూ ఉన్నాయి. అప్పుడు అంతలో ఫరో మేలుకొన్నాడు అన్నమాట. నెక్స్ట్, అతడు నిద్రించి 2వ కల కనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను. ఇంకొకసారి అప్పుడు పడుకున్నాడు అన్నమాట. పడుకునేసరికి మరలా కల వచ్చింది. ఏం కల వచ్చిందంటే పుష్టిగల 7 వెన్నులు. వెన్నులు అంటే ఇక్కడ వరికి సంబంధించిందో, పొలానికి సంబంధించిన గడ్డి అలాంటిది అని గుర్తుపెట్టుకోండి. 7 వెన్నులు పుష్టిగా ఉన్నాయి, దండుగా ఒక్కసారిగా వచ్చిందన్నమాట, పుట్టాయి అన్నమాట. మరి తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచాయి. తూర్పు గాలి చేత మరొక 7 చిన్న వెన్నులు వాటి తర్వాత మొలిచింది. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులు ఆ పీల వెన్నులు మృంగివేసెను. నిండైన పుష్టిగల 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. కరెంటు పోయింది, పర్వాలేదు, మీరు వాక్యం వినండి చాలు. అప్పుడు ఏమైందంటే పుష్టిగల 7 వెన్నులను, ఈ దండుగా పుష్టిగా ఉన్నాయి కదా, ఆ 7 వెన్నులని ఆ చిన్న వెన్నులు ఏం చేసి అంటే మింగేసినాయి. అప్పుడు ఫరోకి మెలుకు వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చిన. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడేను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రనందరినీ, అక్కడ విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పిన కానీ ఫరోకు వాటి భావము తెలపగల వాడెవడునూ లేకపోయినా. ఇంకా ఫరో తెల్లవారిపోయింది. ఇంకా ఫరోకి మనసు కలవరంగా ఉంది. ఇదేంటి కళలు వచ్చినాయి, ఈ కళల భావాలేంటో అని ఇమీడియట్గా తెలుసుకోవాలని శకునగాండ్రను పిలిపించాడు, విద్వాంసులు పిలిపించాడు. నా కళకి భావం చెప్పండి అని ఆజ్ఞాపించాడు. కానీ ఎవ్వరూ చెప్పలేదు ఆ భావం. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతి ఎంట కావలిలో ఉంచెను. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, పానదాయకుల అధిపతి వచ్చాడనమాట. ఆ విషయం పానదాయకుల అధిపతికి తెలిసింది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, యేసుకు చెప్పింది అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఎవరికి? పానదాయకుల అధిపతి. నాకు కూడా భక్ష్యకారుడికి నాకు ఇద్దరికి 2 కళలు వచ్చినాయి. ఆ 2 కళల భావాలని ఒక ఆయన చెప్పింది కదా అనేది జ్ఞాపకం వచ్చిందనమాట ఈ భక్ష్యకారుల పానదాయకుడు. అప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి ఆ విషయాలు చెప్పాడనమాట పానదాయకుడు. ఏమని చెప్తున్నాడు చూద్దాం. ఒక రాత్రి నేను మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరు భావములు గల కలలు చేరి ఒకటి కంటిమి. మేము రాత్రికి కలలు కన్నాం. ఒకే రాత్రి 2 వేరు భావాలు గల కలలు కన్నాం. అక్కడ రాజసంరక్ష సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలు మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చొప్పున దాని భావమును తెలిపెను. ఇక్కడ చూడండి, ఆ రాజసంరక్ష సేనాధిపతి దాసుడై ఉన్నాడు కదా, ఆయన హెబ్రీ పడుచువాడు మాతో పాటు ఉన్నాడు. మేము కనిన కళలను ఇట్టే భావం చెప్పేశాడు, చిటికెలో భావం చెప్పేశాడు. ఏమి ఆలోచించకుండా దేవుడి మీద ఆధారపడి భావం చెప్పేశాడు. అది కరెక్ట్గా ఆ భావాన్ని ప్రకారంగానే నిజంగానే జరిగినాయి అని ఈ పానదాయకుల అధిపతి ఫరోకి చెప్పాడనమాట.
అతడు మాకు ఏ భావము తెలిపినో ఆయా భావము చొప్పున జరిగెను. నా ఉద్యోగం నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వేలాడదీయించెనని ఫరోతో చెప్పగా అలానే జరిగింది. భావాలు ఎలా అయితే అని చెప్పాడో అదే ప్రకారంగా జరిగింది. నా ఉద్యోగం నాకు వచ్చింది. ఆ భక్ష్యకారుడు అలానే వేలాడదీయించాడు. వేలాడాడు అని చెప్పాడు. ఫరో యోసేపును పిలవనంపిన కాబట్టి చెరసల్లో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఇక చూడండి, ఇక యోసేపుని ఇమీడియట్గా ఫరో పిలిపించి ఆ ఫరో దగ్గరికి వెళ్తున్నాడు కదా, అప్పుడు అన్ని మంచిగా క్షౌరం కటింగ్ చేయించాడు అనమాట. కటింగ్ చేయించి మంచి కటింగ్ చేయించి మంచి బట్టలు ఏం కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాడనమాట యోసేపు. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావమును తెలపగల వాళ్ళెవరనూ లేరు. నీవు కలలు విన్న ఎడల దాని భావమును తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు. ఇక యోసేపుతో ఫరో అంటున్నాడు, ఇదిగో నీ గురించి నేను విన్నాను. నీవు కల చెప్తే దాని భావం ఇమీడియట్గా చెప్పేస్తావంటావు కదా, అందుకని నేను పిలిపించాను అని చెప్పాడనమాట. యోసేపు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. ఇదిగో ఫరో రాజా, నా వలన కాదు, నా వలన అయితే అస్సలు కాదు, దేవుడే ఆ కళకు భావం వివరించి చెప్తాడు అని దేవుణ్ణి హైలైట్ చేస్తున్నాడు యోసేపు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. మనము మన వలన ఏదైనా మేలు జరిగితే అది దేవుని కేటగిరీలోకి వేసేసేయాలి. దేవుడే మనకి దాన్ని చెప్పాడు కాబట్టి దేవుని మహింపరచడం మెచ్చుకోవాలి. అదే చేసింది యోసేపు. అందుకు ఫరో, నా కలలో నేను ఏటి ఎడ్డున నిలిచి ఉంటిని, బలిసినవియు చూపునకు అందమైనయు నైనా 7 ఆవులు ఈటి నుండి పైకి వచ్చి జములు మీచుండెను. ఇదిగో నా కళ మరలా నీకు చెప్తున్నాను విను. నా కళ ఏంటంటే, నీ ఏటి దగ్గర నిల్చున్నాను, బలంగా ఉన్నాయి, చూపునకు అందంగా ఉన్న 7 ఆవులు ఈటిలో నుండి పైకి వచ్చి జములు మేస్తూ ఉన్నాయి. మరియు నీరసమై బహువికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తరువాత పైకి వచ్చాను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేసెను. ఇదిగో ఏం జరిగిందంటే, మరొక నీరసమైన బహువికారంగా ఉన్నాయి, చిక్కిపోయిన మరి 7 ఆవులు వచ్చినాయి. ఆ ఈట్ల నుండి పైకి వచ్చి ఆ వికారం చూస్తే ఐగుప్తులో ఇంత వికారం ఎక్కడ చూడలేదు. అంత వికారంగా ఉన్నాయి, చిక్కిపోయి ఉన్నాయి, అంత భయంకరంగా ఉన్నాయి. ఆ ఆవులు వచ్చేసి ఆ బలిసిన ఆ చూపునకు అందంగా ఉన్న ఆ 7 ఆవులను తినేయడం నేను చూశాను అని చెప్పాడు ఫరో యోసేపుకు. అవి వాటి కడుపులో పడిన గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా ఉండెను. అంతలో నేను మేలుకొంటిని. అది కడుపులో పడిపోయింది, కడుపులో పడినట్టు పడింది, కానీ నాకు కనబడలేదు. అది కడుపులో పడినట్లు ఉన్నా కూడా అది వికారంగానే ఉన్నాయి. అంతలో నాకు మెలుకు వచ్చింది అని చెప్పాడు. అప్పుడు మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక్క దండున పుట్టెను. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు కరెంట్ వచ్చింది. ఇంకో నా కలలో మరొక కల వచ్చింది, పుష్టిగల 7 మంచి వెన్నులు ఉన్నాయి, ఒక్క దండున పుట్టింది. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఉండిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచాను. ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేసాను. ఆ కలను జ్ఞానులకు తెలియజెప్పి తిని గాని దాని భావమును తెలపగల వారెవరనూ లేరని అతనితో చెప్పి. ఇంకా ఫరో ఏమన్నాడని, నాకు ఇంకో కల వచ్చింది. ఆ ఇంకో కలలో పుష్టిగల మంచి దండుగా బలంగా ఉన్న 7 వెన్నులు, మంచి వెన్నులు ఒక్కసారిగా పుట్టుకొచ్చాయి. తర్వాత ఏమైందంటే, తూర్పు గాలి చేత చెడిపోయిన చిన్న వెన్నులు 7 ఉన్నాయి. ఈ తూర్పు గాలి చేత చెడిపోయి ఉన్న ఈ పీల వెన్నులు, ఆ చిన్న వెన్నులు ఆ 7 వెన్నులను తినేసాయి. దీని భావము అప్పుడు నాకు మెలకు వచ్చింది, మింగేసాయి. తినేయడం కాదు, మింగేసినాయి. అయితే మళ్ళీ నాకు మెలకు వచ్చింది. జ్ఞానులను పిలిపించిన, విద్వాంసులను పిలిపించిన, శకునగాండ్రను పిలిపించిన, ఎవ్వరు కూడా దాని భావం చెప్పలేదు అని యోసేపుతో ఫరో చెప్తూ ఉన్నాడు. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులు 7 సంవత్సరములు. సో అప్పుడు యోసేపు ఫరోతో ఇలా సెలవిస్తూ ఉన్నాడు, ఫరో రాజా, ఇదిగో నువ్వు కనిన కల ఒకటే, దాని భావం ఒకటే, దేవుడు నీకు చేయబోతున్నది తెలియజేశాడు. ఆ 7 మంచి ఆవులు ఉన్నాయి కదా 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులు ఉన్నాయి కదా 7 సంవత్సరములు అని చెప్పాడు అనమాట. కల ఒక్కటే, వాటి తర్వాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయి నా 7 పీల వెన్నులు కరువుగల 7 సంవత్సరములు. కల ఒకటే ఫరో రాజా, కల ఒకటే, చిక్కిపోయి ఉన్నాయి కదా, వికారమై పైకి వచ్చిన 7 ఆవులు ఉన్నాయి కదా ఆ 7 సంవత్సరాలు, తూర్పు గాలి చేత చెడిపోయి ఉన్న పీల వెన్నులు ఉన్నాయి కదా అది 7 సంవత్సరములు, కరువుగల 7 సంవత్సరములు అని చెప్పాడు. అంటే ఈ వికారంగా ఉన్న ఆ 7 ఆవులు 7 కరువు సంవత్సరాలకి గుర్తు, ఆ చెడిపోయి ఉన్న 7 పీల వెన్నులు 7 సంవత్సరముల కరువు సంవత్సరానికి గుర్తు అని చెప్పాడు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశమంతటాను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి. ఇదిగో ఫరోకి దేవుడు నీకు తెలియజేసేదే నీకు చూపించాడు. ఐగుప్తు దేశం అంతటా బహు సమృద్ధిగా
పండు అంటే పంట దిగుబడి ఎక్కువగా వచ్చే 7 సంవత్సరాలు వస్తున్నాయి, మొదటగా వస్తున్నాయి. మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమంతా ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును. ఆ కరువు దేశమును పాడు చేయును. ఇంకా దాని తర్వాత ఏమొస్తాయంటే 7 సంవత్సరములు కరువు వస్తుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. సమృద్ధి యావత్తు మొత్తం పాడైపోతుంది. అప్పుడు కరువు అనేది దేశం మొత్తం పాడు చేస్తుంది. ఆ కరువు దేశమునే పాడు చేస్తుంది అని వివరించాడు. దాని తర్వాత కరువు చేత దేశమంతటా ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కళ ఫరోకి రెట్టింపబడెను. ఇదిగో ఫరో రాజా, ఆ కరువు భారంగా ఉంటుంది, అది సమృద్ధిగా ఉంటుంది. అది ఆ కరువు భారంగా ఉండడం వలన అక్కడ ఏం కనబడదు, సమృద్ధి ఏం కనబడదు, దేశమును పాడు చేస్తుంది. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. దేవుడు దీన్ని త్వరగా చేస్తాడు, అందుకని నీకు 2 సార్లు కల వచ్చింది అని చెప్పాడు. కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనిషిని చూచుకొని ఐగుప్తు దేశం మీద నువ్వు నియమింపవలను. అప్పుడు యోసేపు ఫరోకు ఇంకో మాట చెప్తున్నాడు. ఏమాట అంటే, ఇదిగో ఫరో రాజా, అందుకని నువ్వు ఏం చేయాలంటే వివేకము జ్ఞానం కలిగిన ఒక మనిషిని నియమించుకొని ఐగుప్తు దేశం మొత్తం మీద అతన్ని నియమించి అతని ద్వారా నువ్వు ఆ కరువుని జయించాలి అని చెప్తున్నాడు. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరంలో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగము తీసుకొని వలను. అట్లా నువ్వు అధికారులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరంలో ఐగుప్తు దేశం అంతటన 5వ భాగమును తీసుకోవాలి అని చెప్పాడు. రాబో ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యం ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారముకైనను భద్రము చేయవలను. ఇంకా రాబో మంచి సంవత్సరంలో దొరుకు ఆహారం అంతా మొత్తం సమకూర్చుకోవాలి. రాబోయే మంచి 7 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఆ 7 సంవత్సరాలు ఆహారం మొత్తం సమకూర్చుకొని పట్టణాలన్నింటిలో కొట్లలో అన్నింటిలో దాచుకోవాలి అని చెప్తున్నాడు. ఎవరు? యోసేపు ఫరోతో. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆహారం ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరములు 7ంటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను. మళ్ళీ 7 సంవత్సరాలు, దాని తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తాయి కదా, అప్పుడు ఈ బహుగా పండిన ఈ 7 సంవత్సరాలు బహుగా దిగుబడి వచ్చిన ఆ పంట మొత్తం అప్పుడు ఉపయోగించుకోవాలని చెప్తున్నాడు అన్నమాట. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను కనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని ఆయన. ఇంకా ఫరో దృష్టికి, అక్కడ ఉన్న సమస్త సేవకుల దృష్టికి అది చాలా మంచిగా అనిపించింది ఆ భావం. అప్పుడు సేవకులందరినీ చూచి అప్పుడు ఫరో చెప్తున్న మాట ఏంటంటే, అద్భుతమైన మాట చూడండి. ఇంకో ఇతని వలె దేవుని ఆత్మగలవాడు మన రాజ్యంలో కానీ మన దేశంలో కానీ ఎక్కడైనా ఉంటాడా, ఎవరైనా కనుక్కుంటారా అని ఫరో అద్భుతమైన మాట సెలవిస్తున్నాడు. మరియు ఫరో, దేవుడు ఇదంతయో నీకు తెలియపరిచిన కనుక నీ వలె వివేక జ్ఞానము గల వాడెవరనూ లేరు. ఇదిగో దేవుడు నీకు అంతా తెలియజేశాడు కాబట్టి నీ వంటి జ్ఞానవంతుడు, నీ వంటి వివేకం కలిగిన వాడు ఈ లోకంలో కానీ ఈ భూమి మీద కానీ అంటే ఈ దేశంలో కానీ ఇంకెవరు ఉండరు అని చెప్తున్నాడు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పెద్దవాడనే ఉందని యూసుఫ్తో చెప్పాను. ఇదిగో ఈ కళను భావము ఎగ్జాక్ట్గా తెలియజేశావు కాబట్టి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఇదిగో ఈ నా ఇంటికి అధికారి నీవే. నా ప్రజలందరూ నీ మాట వింటారు, నా ప్రజలందరూ నా మాట వింటారు అంటే నా ప్రజలందరూ నీ మాట వింటారు, నా ఇంటికి అధికారం నువ్వే. ఇదిగో సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పెద్దవాడిని అని చెప్పాడనమాట యూసుఫ్తో. ఎంత అద్భుతం. మరియు ఫరో, చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యూసుఫ్తో చెప్పి, చూడు ఐగుప్తు దేశం మొత్తం పనులు నువ్వే చూసుకోవాలి, ఆ దేశం అంతటి మీద నిన్ను నేను నియమించాను అని చెప్పాడు అనమాట. నెక్స్ట్, మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి, ఇంకా ఫరో ఏం చేశాడంటే తన చేతి ఉంగరం తీసుకొచ్చి తన చేతికి తొడిగించాడు, మెడకు గొలుసు పెట్టి ఇచ్చాడు, సన్నటి నారబట్టలు తొడిగించాడు అనమాట. తన 2 రథముల మీద అతన్ని వెక్కించాను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాను. ఇక ఏం చేశాడంటే రథం మీద, అతని 2వ రథం ఉంది, ఫరో 2వ రథం మీద అతనికి ఎక్కించాడు, యూసుఫ్ని ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత జనాలందరూ వందనం చేస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని దేవుడు నియమించినట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్, మరియు ఫరో యూసుఫ్తో, ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటా ఈ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ఇంకా ఫరో ఏమంటున్నాడంటే యూసుఫ్తో, ఫరోనైతే నేనే, నీ మాట లేకుండా, నీ మాట సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో ఉన్న ఎవ్వరు కూడా ఒక్క వాళ్ళ చేతినైనను వాళ్ళ కాలునైనను చేతినైనా ఎత్తకూడదు, అంత మాట నీకు ఇస్తున్నానని ఫరో అధికారికంగా చెప్తా ఉన్నాడు. మరియు ఫరో యూసుఫ్నకు జప్నత్ప నేహు అని పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెగు ఆసెనతు నిచ్చి పెళ్లి చేసెను. ఇంకా ఫరో యూసుఫ్నకు ఏం పేరు పెట్టాడంటే జప్నత్ప నేహు అని పేరు పెట్టాడు. అంతమాత్రమే ఓని యొక్క యాజకుడైన పోతీఫరు ఉన్నాడుగా, అతని కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడనమాట. అతని కుమార్తె పేరు ఏంటంటే ఆసెనతు. ఓకే, నెక్స్ట్,
యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచి ఉన్నప్పుడు 30 సంవత్సరములు కలవాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంతటా సంచారము చేసెను. ఇంకా యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశంకి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశం మొత్తం సంచరిస్తూ ఉన్నాడు. ఇంకా రాజుగా అధికారిగా నియమించాడు కదా. ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు అతనికి ఎన్ని సంవత్సరాలంటే 30 సంవత్సరాలు. అప్పుడు ఫరో ఎదుటి నుండి వెళ్ళి ఐగుప్తు దేశం మొత్తం తిరుగుతూ ఉన్నాడు. ఇక యోసేపు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఇది ఉంది, ఎక్కడ ఏమి ఉన్నాయని మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహుగా విరిగా పండెను. ఇంకా మంచి 7 సంవత్సరాలు వచ్చేసినాయి. ఆ కళ భావం నెరవేరుతూ ఉంది. 7 సంవత్సరాలు బాగా పంట పండి అప్పుడు ఎగుప్తు దేశమందున్న 7 సంవత్సరములు ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణంలో దాన్ని నిల్వ చేసెను. ఆ పట్టణము చుట్టూ నుండి పొలం యొక్క ధాన్యము ఆ పట్టణం మందే నిల్వ చేసెను. ఎక్కడైతే పంట పండుతుందో అక్కడనే నిల్వ చేశాడనమాట. ఆ 7 సంవత్సరాలు బహుగా పండింది కాబట్టి ఆ పంటను అక్కడే నిల్వ చేసేవాడు. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసి కొలుచుట అసాధ్యము ఆయన గనుక కొలుచుట మానివేశాను. ఇంకా ఏమైందంటే యోసేపు సముద్రపు ఇసుక వలె పండిందంట. ఈ మాట మామూలు కాదు. ఆ పంట ఎలా ఉందంటే సముద్రపు ఇసుక వలె అతి విస్తారంగా ధాన్యం వచ్చింది. అది చాలా విస్తారంగా ఉంది కాబట్టి కొలవడం కూడా మానేశాడనమాట. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓని యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తె యగు ఆసెనతు అతనికి వారిని కనెను. కరువు సంవత్సరములు రాకమునుపే యోసేపుకి 2 కుమారులు పుట్టారు. ఓని యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తె ఉంది కదా ఆసెనతు, అతనికి వారికి కనెనమాట. అంటే యోసేపు ఆసెనతుకు 2 కుమారులు పుట్టారు కరువు రాకముందే. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటిని వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి అతని జ్యేష్ఠ కుమారునికి మనుష్యే అని పేరు పెట్టాడు. జ్యేష్ఠ కుమారుడు మొదటి కుమారుడు ఎవరంటే మనుష్యే. దేవుడు నా తండ్రిని సమస్త బాధను మర్చిపోయేటట్టు చేశాడు. అందుకనే నా జ్యేష్ఠ కుమారుడికి మనుష్యే అని పేరు పెడుతున్నాను. మనిషి అంటే మర్చిపోవడం అని అర్థం. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించానని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టినాను. యోసేపుకు పుట్టిన రెండవ కుమారుడు పేరు ఎవరంటే ఎఫ్రాయిము బాధ కలిగిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పరిచినని చెప్పి ఇక ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు అనమాట. అభివృద్ధికి సూచన ఎఫ్రాయిం అని పేరు. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పడిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారం 7 కరువు సంవత్సరములు ఆరంభమైన కానీ ఐగుప్తు దేశం అంతటా ఆహారం ఉండెను. ఇక 7 సంవత్సరములు కరువు 7 సంవత్సరంలో వచ్చేసి ప్రారంభమైంది. ఇక ఐగుప్తు దేశం అంతా ఆహారం సమృద్ధిగా ఉన్నాయి అన్నమాట. ఐగుప్తు దేశం అంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసము ఫరో ఎదుట మొరపెట్టిరి. అప్పుడు ఫరో మీరు యోసేపునదుకు వెళ్ళి అతను మీతో చెప్పినట్టు చేయడని ఐగుప్తులందరూ చెప్పి 7 కరువు సంవత్సరాలు వచ్చేసినాయి. ఇక ఆరంభమైంది వచ్చేసింది. ఇక వచ్చినప్పుడు ఆ దేశస్థులందరూ ఆహారం కోసం ఫరో దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు. అప్పుడు ఫరో ఏమంటున్నాడు, మీరందరూ యూసుఫ్ దగ్గరికి వెళ్ళండి, యూసుఫ్ దగ్గర ఆహారం సమృద్ధిగా ఉంది, అతను మీకు ఏ చెప్తే చేయండి ఇక అని యోసేపుకి ఫరో అంతా అప్పగించారనమాట. కరువు ఆ దేశమంతలను ఉండేది కనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తులకు ధాన్యము అమ్మకము చేశాను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండేది. ఇక ఈ దేశ ప్రజలందరూ యోసేపు దగ్గరకు వచ్చారు. యోసేపు ఏం చేశారంటే కొట్లలో ధాన్యం మొత్తం ఇసుక రేణుగొలవలి విస్తారంగా ఉన్న ధాన్యాన్ని నిల్వ చేశాడు కదా, ఆ ధాన్యాన్ని విప్పించాడు. కొట్లన్నీ విప్పించేసి ఆ ధాన్యాన్ని అమ్మకం చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ ఐగుప్తు దేశమంతా కరువు భారముగా ఉందన్నమాట. మరి ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులందరూ యేసోబునద్ద ధాన్యం కొనుటకు ఐగుప్తుకు వచ్చారు. ఇక ఆ కరువు ఆ దేశంలో మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ విస్తరించిపోయింది. అందుకని సమస్త దేశాలందరూ యూసుఫ్ దగ్గరికి వస్తూ ఉన్నారు ఆ ధాన్యాన్ని కొనుక్కోవడానికి. సో ప్రపంచం మొత్తం కూడా యూసుఫ్ దగ్గరికి రావడం జరిగింది. దేవుణ్ణి హైలైట్ చేస్తే దేవుడు మనల్ని హైలైట్ చేస్తాడనే గొప్ప నిదర్శన ఇక్కడ ఉంది, మనం చూస్తాము.